నమస్తే, స్వతంత్ర న్యూస్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణలో ప్రాజెక్టులపై రాజకీయ దుమారం రేగుతుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఏపీకి బనకచెర్లకు రాసిచ్చిందంటూ మీ ప్రభుత్వం అంటూ విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. కృష్ణా గోదావరి జలాలు కేసీఆర్, హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారంటూ తెలంగాణ రైతుల మరణశాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. మరోవైపు గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ తెలంగాణకు అన్యాయం చేశారని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఈ మూడు పార్టీల ఆరోపణలు నిజమెంత? ఏపీకి బనకచెర్లను రాసిచ్చిందెవరు? అభివృద్ధి చేసిందెవరు? గాలికి వదిలేసిందెవరు? ఇలాంటి అంశాలపైనే ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇప్పుడు మనతో డిబేట్లో మనతో చర్చించేందుకు నర్ర విజయ్ కుమార్ గారు ఉన్నారు. నర్ర విజయ్ గారు రాజకీయ విశ్లేషకులు, పల్లె రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరొకరు పోలేపల్లి రామూర్తి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా చల్లా వేణుగోపాల్ యాదవ్ బీజేపీ రాష్ట్ర నాయకులు. వీరితో పాటు ముందుగా రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును అప్పుడు తాకట్టు పెట్టారు కేసీఆర్ గారు. కానీ ఇక్కడ చూస్తే కనుక బీజేపీ అధికార పార్టీ ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ఉందో దానికి సంబంధించి తెలంగాణ కోసం కొంచెమైనా మాట్లాడట్లేదు. ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, లేదు అంటే మంత్రులు కావచ్చు. కానీ ఇదంతా కూడా చేసింది అయితే తెలంగాణ కోసం ఇంత కష్టపడుతుంటే మా పైన ఆరోపణలు చేస్తున్నారు, కానీ సహకరించే వాళ్ళు ఎవరూ లేరు అనేది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు ఆరోపణలు. ఏమనొచ్చు, ఎలా చూడొచ్చు? నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా మీరు ఒక్క నిమిషం అండి, మీరు స్క్రీన్ రొటేట్ ఆన్ చేసుకోండి. కరెక్టే ఉందండి నాకు. లేదు, వన్ సైడ్ వస్తుంది, అది రొటేట్ ఆన్ చేసుకోండి. ఎస్, సరే, ఓకే. దీని మీద మన వేణుగోపాల్ గారు సో ఇప్పటి వరకు అయితే మీరు విన్నారు కదా. ఒక దిక్కు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణ ప్రజలు, నాయకులు, సబండ వర్ణాలు ఉంటే ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు, తెలంగాణ తాకట్టు పెట్టారు అప్పుడు బీఆర్ఎస్ నాయకులు. కానీ ఇప్పుడు మాత్రం దీని గురించి లేవనెత్తట్లేదు. ఇటు బీజేపీ నాయకులు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మంత్రిగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, అటు కేంద్ర మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరొక్కరు కూడా తెలంగాణకు సపోర్ట్ చేయట్లేదు, కానీ సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు అంటారు. దాని మీద ఏమంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ మూడు ముక్కలాట అనేటువంటి ఈ యొక్క అంశంపై నన్ను ఈ యొక్క డెబేట్కి ఆహ్వానించిన స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిగతా పార్టీ ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా అంతకంటే ముందుగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యార్థి నాయకుడిగా, సీనియర్ న్యాయవాదిగా, శాసన మండలి సభ్యునిగా ప్రస్తావన సాగించి పేద ప్రజల కోసం అహర్నిశం శ్రమించే పోరాట యోధుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ అంశము బనకచెర్ల సంబంధిత ప్రాజెక్టుకి సంబంధించి భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కావడం లేదు, దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. బనకచెర్ల కావచ్చు, తెలంగాణ అభివృద్ధి గురించి కావచ్చు, ఇంకో దాని గురించి అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. నేను ఒక విషయాన్ని ఈ వేదిక ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీకు స్పష్టం చేయదలుచుకున్నా. నిన్నటి రోజున మా పూర్వపు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు మేము తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి గత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు
ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు మేము అభివృద్ధి గురించి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాము. దీని మీద ఎవడైనా సరే ఎక్కడైనా సరే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, గోల్కొండ నడిబొడ్డునైనా సరే చర్చకు రావాల్సిందిగా, సిద్ధం కావాల్సిందిగా నిన్నటి రోజున ఇప్పుడు ఏమి ఇచ్చలేదు చెప్పరా? 12 లక్షలు అట్లా ఇచ్చింది. అబద్ధాలు చెప్తాను కానీ ఉండాలి ఏమన్నా. 12 లక్షల కోట్లు ఇస్తే ఆడు చెప్పు ఆడు ఇప్పుడు గోల్కొండ దాకా ఎందుకు, వరంగల్ దాకా ఎందుకు? 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇచ్చింది చెప్పండి ఎక్స్ట్రా. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు ఏదైతే హక్కుగా ఇవ్వాల్సో గవ్వే ఇచ్చారు కానీ ఎక్స్ట్రా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎక్స్ట్రా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎందుకు ఈ గోల్కొండ లేదు, నీకు వరంగల్ ఎందుకు? కాగితం చూపిరా, కాగితం చూపి. 12 లక్షల కోట్లకు సంబంధించిన ఒక పేపర్ చూంచు. మీ రాష్ట్ర అధ్యక్షుడి పేరే నువ్వు పేపర్ చూసి చదువుతున్నావు. రామచంద్ర రావు అన్నదే నువ్వు పేపర్ చూసి చదువుతున్నావు. రైట్ కంటిన్యూ సార్ ఇప్పుడు మీరు మాట్లాడే సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అబద్ధాలు చెప్తుంటే మేము ఊరుకుంటామండి. అబద్ధాలు చెప్పి తెలంగాణ ఎన్నాళ్ళు చెప్తారు? తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ 157 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇచ్చింది. ఒక మెడికల్ కాలేజ్ ఉంచండి తెలంగాణకు. ఒక్క మెడికల్ కాలేజ్ దమ్ముంటే నీకు ప్రాజెక్టుల మీద మాట్లాడి ప్రాజెక్టు దేనికి ఇచ్చిన జాతీయ హోదా ఇచ్చి లేదంటే ప్రాజెక్ట్ ఎన్నిసార్లు అడగాల మేము? ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. వేణుగోపాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఎవరు మాట్లాడేదానికి అసలు మర్యాద ఉందా? మాట్లాడేదానికి మర్యాదగానే మాట్లాడుతున్నాం, బరాబర్ మర్యాదగానే మాట్లాడుతున్నాం. ఇంకా మీ బూతులే స్టార్ట్ చేయలేదు. మీరు బూతులు స్టార్ట్ చేసిండ్రు. మీరు సోషల్ మీడియాలో మీరు మాట్లాడే బూతులు ప్రపంచం కూడా మాట్లాడుతుంది. సంస్కారం ఉన్నది కాబట్టి నేను ఈడున్నాను, వాడున్నావు. ఏ పోరాటంలో లేని వాళ్ళు మీరు మాట్లాడతారు సంస్కారం గురించి. ఆడపిల్లలు మానభంగాలు చేసుకుంటా ఇంకా మీరు మాట్లాడుతున్నారా? మీరు ఇంకా సంస్కారం గురించి ఆపరేషన్ కగారు ఎడమైంది. ఆపరేషన్ కగారు పేరిట మీరు చేస్తున్న హత్యలేంటి? ఏం తమాషాలా? ప్రజల జీవితం దాటుకుంటారా? మన బిడ్డలతో చంపిస్తారా మీరు? చర్చల విలువని దమ్ముంటే, చర్చల విలువని మావోయిస్టులను దమ్ముంటే మీరు మాట్లాడతారా? మీరా మాట్లాడేది? దేశానికి ఏం చేసింది? స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారా మీరు? తెలంగాణ సాయుధ పోరాటం ఉన్నారా మీరు? తెలంగాణ పోరాటంలో ఉన్నారా మీరు? ఏడున్నారు మీరు? ఏడబడుకున్నారు. 1980 పార్టీ మీది. 1980 పుట్టి నా ఏజ్తో కొట్టుకుంటే మొన్న 2 సార్లు అధికారంలో వచ్చిన తెలంగాణకి ఏం చేసింది మీరు? కంటిన్యూ కానీ రామూర్తి గారు పార్లమెంట్ నిండు సభలో అవమానిస్తారు, తలుపులు మూసిళ్ళు అంటారు. ఒక్క నిమిషం కానీ ఒక్కొక్కరు చిన్నమ్మకు పెద్ద చాలా తేడా ఉన్నది. రామూర్తి గారు కొంచెం ముందు సంస్కారం నేర్చుకోవాలి. మళ్ళీ మాట్లాడు. సంస్కారం గురించి మళ్ళీ మాట్లాడితే బట్టలు ఇప్పి కొడతారు తెలంగాణ ప్రజలు. ఏం సంస్కారం? పర్సనల్ గా మాట్లాడకు. నువ్వు మాట్లాడిన సబ్జెక్ట్ మాట్లాడు. చూడకుండా మాట్లాడు, పేపర్ చూడకుండా చెప్పు. సూటిగా అడుగుతున్నా, గోదావరి జలాల మాట ఎంత తెలంగాణకు? సూటిగా అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధి కదా సీరియస్ గా అడుగుతున్నా. నేను గోదావరి నదిలో నీటి వాటా ఎంత? రామూర్తి గారు కేంద్రంలో ఉన్నాడు కదా, గోదావరికి ఆయన మొత్తం కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడు, మీకు ఇస్తాం. ఆయన మొత్తం కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడండి. పర్సనల్ గా మాట్లాడకండి. వేణుగోపాల్ గారు రామూర్తి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు మనం చర్చిస్తున్నాం. ఒక్క నిమిషం. సహన ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు పర్సనల్ వద్దు, మీరు సబ్జెక్టుకు రండి. పర్సనల్ గా వద్దు, సబ్జెక్టు రండి. ఫస్ట్ సబ్జెక్టు రండి. వేణుగోపాల్ గారు సబ్జెక్టు రండి. మీరు ఆగండి ప్లీజ్, ఆగండి. మనం చర్చిస్తాను. మీ వానికి వస్తుంది చర్చ మొదలు కాలేండి. ఆగండి. వేణుగోపాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. నేను కన్ఫ్యూజ్ చేయండి. ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను జూమ్ లో మీరు మాట్లాడండి. అదంతా కాదు, ఫస్ట్ మీరు మాట్లాడండి. అది మీరు మాట్లాడుతుంటే ఆయన మధ్యలో ప్రాంప్టింగ్ చేసి ట్యాంపరింగ్ చేస్తే మటుకు బాగుండదు. మీరు మాట్లాడండి. 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఇచ్చిన లక్షల కోట్లు నిరూపించండి. ప్రాజెక్టుల గురించి మాట్లాడు. 12 లక్షల కోట్లు ఒక్క కాగితం చూపి
అబద్ధాలు గుట్లా చెప్పుకుంటా పోతే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ప్రాజెక్ట్ వేణుగోపాల్ గారు సబ్జెక్ట్ వేణుగోపాల్ గారు మన ప్రాజెక్టుల గురించి మాట్లాడు మాట్లాడదామండి. మన ప్రాజెక్టుల గురించి మాట్లాడండి. నేను ఒక సూటిగా అడిగినా అండి, మన వాటా తెలుసా నేను మాట్లాడతా. ఒక్క నిమిషం మీరు subject ప్రాజెక్టుల వాటా గురించి సబ్జెక్ట్ లేదని తెలిసిపోతుందండి, సబ్జెక్ట్ లేదని తెలిసిపోతుంది. టైం వేస్ట్ సబ్జెక్ట్ కాదు సార్. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మేము ఇచ్చినది కిషన్ రెడ్డి గారు మీరు ఆగండి ప్లీజ్. ఏం చెప్తున్నాడు వేణుగోపాల్ గారు, నేను మళ్ళీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ప్రాజెక్టుల గురించి వాటాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. మాది మాట్లాడండి, ప్రాజెక్టుల వాటాల గురించి మాట్లాడండి. ఈ ప్రాజెక్టులు వాటా గురించి గతంలో కేసీఆర్ గారు పోయి రాయలసీమలో పోయి కోడి కూర తెలంగాణ ఆంధ్ర చికెన్ తిన్నటువంటి కేసీఆర్ గారు చెప్పాలి వాటాల గురించి. రాయలసీమ పోయి కోడి కూర కేసీఆర్ చెప్పాలి వాటా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పెన్నా నదికి రాయలసీమకు వాటాలు ఇవ్వాలని చెప్పని అప్పుడు ఒకరినొకరు ముద్దులాట ఆడుకున్నప్పుడు వాళ్ళు చెప్పాలి వాటాల గురించి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సాలింగ్. మేమన్నా అధికారంలోకి వచ్చామండి? మేమేమన్నా అధికారంలోకి వచ్చేమన్నా మేమేమన్నా సరే వాటాలు ఏమన్నా తేల్చామా? కేంద్ర ప్రభుత్వము గోదావరి మొత్తం మీద తెలంగాణలో ప్రాజెక్టుల రాజకీయ దుమారం జరుగుతుంది. ఇదే రామూర్తి గారు, మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు దుమారం జరుగుతున్నది. బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తుంది, అప్పటి ప్రభుత్వమే దీన్ని మొత్తం మీద తనఖా పెట్టింది. ఈ నీటి వాటర్ రాకుండా కావచ్చు, బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కట్టడానికి కావచ్చు, కేసీఆర్ అప్పటి సీఎం కేసీఆరే తీసుకువెళ్ళి దాన్ని తాకట్టు పెట్టాడు అనే ఆరోపణలు మాత్రం వెలువరుస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? వాళ్ళకు ఏదైతే నోట్లకు సంబంధించిన వాటాల గురించి తెలుస్తుందండి, వాస్తవంగా నీటి వాటా గురించి తెలియదు. ఇప్పుడు మనం నీటి వాటా గురించి అడిగితేనే నీళ్ళు మెలుపుతున్నారు. నేను ఏమంటున్నా అంటే, అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాజెక్టులు ఎన్ని వాడుకోవాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే ప్రాజెక్టులు ఎంత వాడుకోవాలన్నది ట్రిబ్యునల్స్ క్లియర్గా చెప్పినాయి మనకు. ఎందుకంటే 1486 టీఎంసీల వాటర్ ఏదైతే గోదావరిలో ఉన్నదో ఆ 1486 టీఎంసీలను ఏదైతే తెలంగాణ 986 టీఎంసీలు బాజాప్తా వాడుకోవచ్చు. అదేవిధంగా 518 ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు వాడుకుంటుంది ఎంత? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చింది 518 టీఎంసీల వాటరే, కానీ ఇప్పుడు 776 టీఎంసీల నీళ్ళను వాడుకుంటుంది. అంటే ఎక్స్ట్రా 558 టీఎంసీల నీళ్ళను వాడుకుంటూ ఏదైతే బనకచెర్ల కట్టక ముందే నేనేమంటున్నా, బనకచెర్ల కడితే ఇంకా ఎక్కువ అన్యాయం అవుతుంది. బనకచెర్ల విషయం నేను క్లియర్గా చెప్తా. ఏదైతే గొల్లపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఏదైతే బనకచెర్ల రెగ్యులేటర్కి మొత్తం రోజుకు దాదాపు 4 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి దాదాపు 400 టీఎంసీలను ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఎంత అండి? 1486 టీఎంసీలలో మొత్తం దాదాపు 1500 దాకా నువ్వే వాడుకుంటే మరి తెలంగాణ ఏం వాడుకోవాలి? తెలంగాణను ఎడారి చేస్తారా? ఏం నకరాలు ఇవన్నీ నాకు అర్థమవట్లేదు. తెలంగాణ అంటే నీళ్ల కోసం వచ్చిన తెలంగాణ, నిధుల కోసం వచ్చిన తెలంగాణ, అదేవిధంగా ఉద్యోగాల కోసం వచ్చిన తెలంగాణ, మళ్ళా నీటి కొట్లాట్లు పెట్టిస్తారా? 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా నీటి వాటల గురించి ఎందుకంటే నాకు అర్థమవట్లేదు. అంటే కేంద్రంలో ఉన్న జలశక్తి ఏం చేస్తున్నది, మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నది, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ మేము కొట్లాడినాం, ఎన్నిసార్లు కొట్లాడినాం, ఎన్ని లెటర్లు రాసినాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు రాసినాము, ట్రిబ్యునల్స్కి ఎన్నిసార్లు రాసినాము. చర్చకు రండి, మొత్తం టీఎంసీల మీద కూర్చుంటా. గోదావరికి సంబంధించిన ప్రతి ఒక్క టీఎంసీని మేము ఒడిచిపెట్టుకోవడానికి కాళేశ్వరం కట్టినాం. మీరేం కట్టిల్లు? మేమేమంటున్నా, ఇప్పుడు 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం అంటున్నావు కదా, దాదాపు 18 నెలలు అవుతుంది. అంటే దాదాపు 3,33,000 కోట్ల రాష్ట్ర ఆదాయము. అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చిన 1,60,000 చిల్లర, దాదాపు అవి 2 కూడితేనే 5 లక్షల కోట్లు అవుతున్నాయి. ఎవరికి కప్పం కడుతున్నావు? మోడీకి ఇస్తున్నావా లేకపోతే రాహుల్ గాంధీకి ఇస్తున్నావా? ఏం కట్టావు? మేము 4 లక్షల కోట్ల చిల్లర మేము అప్పు చేసినాం, మేము ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, సమీకృత కలెక్టరేట్ కట్టినాం. నువ్వేం కట్టావు? నువ్వు తీసుకొచ్చిన అప్పుతో ఏం తీసుకొచ్చినావు, అదేవిధంగా ఆదాయంతో ఏం తీసుకొచ్చినావు? బరాబర్ అడుగుతాం కదా, అసెంబ్లీ పెట్టు. రేపు హరీష్ రావు గారు అన్నారు అసెంబ్లీ పెట్టు, ఈ నిధుల మీద అదేవిధంగా ఈ నీళ్ల మీద పెడదాం, అదేవిధంగా ఉద్యోగాల మీద మీరేమి ఇచ్చినట్టు ఉద్యోగాలు క్లియర్ చెప్తున్నా. ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారండి వీరు. ఇప్పుడు ఎంత అండి? ఎంత ఇచ్చిల్లండి? చూడండి, 12,527 ఉద్యోగాలు. ఇదా అండి మీరు? ఇదా మీరు నోటిఫికేషన్ లేచింది? ఏది జాబ్ క్యాలెండర్ బిడ్డ అని అడుగుతున్నా, తప్పేమున్నది? ఇలా జాబ్ క్యాలెండర్ లేదు ఏమన్నట్టు. జాబ్ క్యాలెండర్ అడిగితే నోటిఫికేషన్లు అడిగితే నోటీసులు పంపుతాడు, అదేవిధంగా ఉద్యోగాలు అడిగితే ఫోన్ ట్యాపింగ్ అంటాడు. గిదా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటా ఒక మంచిగా ఉన్న తెలంగాణను తీసుకుపోయి మీ చేతిలో పెడితే, అంతకుముందు మంచి సపరేట్గా ఉన్న తెలంగాణ తీసుకుపోయి 60 ఏళ్ళు గోసపెట్టి దాదాపు కలిపి అన్యాయం చేసిళ్ళు. ఇప్పుడు మంచిగా ఉన్న తెలంగాణ మళ్ళీ తీసుకుపోయి ఎడగలుతున్న
డౌట్ వస్తున్నది చంద్రబాబుతోని చీకటి ఒప్పందంలో భాగంగా. ఎందుకంటే మేడిగడ్డకి ఎంత అయిందండి? 1,00,00,000 కోట్లు అని ప్రతిసారి మాట్లాడతారు. మేము తీసుకొచ్చింది 94,000 కోట్లు. ఏదైతే ఆర్ఈసి అది కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది దాని నుంచి 94,000 కోట్లు తీసుకొస్తే 1,00,00,000 కోట్లు మిగతా 6,000 కోట్లు కల్పిస్తారు. దరిద్రుడు దుర్మార్గుడు అయితే. అంటే ఈ ప్రాజెక్టులు ఈ ఏదైతే కాళేశ్వరం పేరిట మేము కట్టిన ఏదైతే 3 బ్యారేజీలు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు, అదేవిధంగా 19 సబ్ స్టేషన్లు, అదేవిధంగా 1,531 ఏదైతే గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ ఫ్రీ కట్టిండా? దాదాపు 400 చిల్లర మేము నీళ్ళను వాడుకున్నాం, టీఎంసీల నీళ్ళను. దాదాపు 530 మీటర్లు ఎత్తిపోసినాం వాటర్ను. తెలంగాణ దాదాపు ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేసినాం. అదేవిధంగా ఇటు ఉన్న హల్దీ, అదేవిధంగా ఏదైతే ఈ రివర్ని తీసుకుపోయి గోదావరి కలిపినాం, గోదావరి రివర్ని ఇటు కలిపినాం. ఎన్ని విధాలుగా చేసినాం. ఏదో తెలంగాణ పైకప్పుగా తీసుకొచ్చి కింది దాకా దాదాపు ఖమ్మం, నల్గొండ దాకా నీళ్లు బారిచ్చినాం. చూపెడతా, మీరు దమ్మున నాయకులైతే రండి. 45 లక్షల ఎకరాలకు మేము ఏవైతే కాళేశ్వరం ద్వారా నీరు అందించుకున్నాం, దాదాపు 20 లక్షలు రీచ్ అయినాం. ఇంకా ఇప్పుడుంటే ఆయనతో కూడా రీచ్ అవుతాము. కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఏదైతే మేడిగడ్డ ఎంత అండి? 4,600 కోట్లు. 4,600 కోట్లు నువ్వు ఒక పిల్లలు ఉంగిపోతే 1,00,000 కోట్లు తిన్నా ఎదవడం నాకు అర్థం కాదు. అది నమ్మిలోళ్ళు ఎవరు నాకు అర్థం అవ్వట్లేదు. క్లియర్గా చెప్తున్నా, ఇప్పటికైనా ప్రజలను బఫూన్లు చేసింది చాలు. మీరు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని నువ్వు మొగోనివైతే 2 పిల్లలు నిర్మించు, తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించు. గదిగని నువ్వు పరిపాలన చేయాల్సింది. ఫోన్ ట్యాపింగ్ ఎవడండి? ఫోన్ ట్యాపింగ్ నాకు అర్థం అవ్వట్లేదు. ఫోన్ ట్యాపింగ్ నేను మరీ చెప్తున్నా. ఎవిడెన్స్ లెస్ కేసు. మీరు ఎవరినైనా అడగండి, సిబిఐని అడగండి, లేకపోతే ఇప్పుడు సిట్ని అడగండి, అదేవిధంగా ఉన్న మంత్రివర్గంలో అడగండి. ఎవిడెన్స్ లెస్ కేసు. ఎవిడెన్స్ ఏమైనా అడిగితే మూసినదిలా పడ్డా అంటారు. మునుగు మరి మూసినదిలా నువ్వు అంటున్నావా? 1,00,000 కోట్లు పెట్టి అంటున్నావు కదా, అన్న మునుగు, అలా మునిగి తీయి. రాడర్లు ఉపయోగించు. నీ దగ్గర శక్తి ఉన్నది కదా, రేవంత్ రెడ్డి దగ్గర శక్తి ఉన్నది, అదేవిధంగా మోడీ దగ్గర శక్తి ఉన్నది. రాడర్లు పెట్టి వెతకాడు. ఇప్పుడు ఏమి లేదండి, అలా జరిగింది ఏం లేదు. పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ఏమైనా చేస్తే చేయొచ్చు. అవునండి, డబ్బులు తీసుకపోవడం తప్ప రైటా? ఎలక్షన్లప్పుడు డబ్బులు తీసుకపోతే పట్టుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసినంటే బరాబర్ పని చేసేవాళ్ళు వాళ్ళు. పోలీసులు డబ్బులు వసూలు చేస్తుంటే, డబ్బులు తీసుకుంటే వాళ్ళ విధి నిర్వహణలో ఏదైతే ఎలక్షన్లకు సంబంధించి డబ్బులు పట్టుకుంటే వాళ్ళ విధి నిర్వహణ. దాన్ని పట్టించి ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మీకోసం వచ్చిందా? మీరు దోపిడి 5 అన్నదమ్ములు విరివిరిగా దోచుకుంటారు. హైడ్రా చూడండి, హైడ్రా పరిస్థితి చూడండి. పక్కదారి పడుతుంది, చర్చ పక్కదారి. ఎస్ నర్రా విజయ్ గారు, మనం ఏదైతే ఇప్పుడు బనకచెర్లను తాకట్టు పెట్టాలి గత ప్రభుత్వం అనేది ఆరోపిస్తున్నారు ఇప్పుడు వ్యక్తులు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి 2 మంత్రులు కూడా దీనికి సపోర్ట్ చేయలేకపోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి కావచ్చు, ఇటు కృష్ణా రివర్స్ దీని గురించి, వాటర్ గురించి ఎవరు కూడా తెలంగాణకి ద్రోహమే చేస్తున్నారు తప్ప న్యాయం చేసేది ఎవరు లేరు, సహాయం చేసేది కూడా ఎవరు లేరు అనేది ఆరోపిస్తారు. ఎలా చూడొచ్చు? బనకచెర్ల అనేది గోదావరికి సంబంధించినటువంటి నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వరద జలాలనే పేరుతోటి పోలవరం నుంచి పెన్నా నదికి లింక్ చేస్తుంది. అది లింక్ చేసి బనకచెర్ల శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి దగ్గర కట్టి అది మళ్ళీ కృష్ణాకు కూడా లింక్ వస్తుంది. ఈ ఎన్ని వాటర్ తీసుకుపోతుర్రు వాళ్ళు పోలవరం నుంచి? చెప్పేది 200 టీఎంసీలు, కానీ 400 టీఎంసీలకు వాళ్ళు ప్లాన్ తీసుకొని పోతున్నటువంటిది. మీరు తీసుకొని పోవాలంటే ఏం చేయాలి? నీళ్లు కావాలి. నీళ్లు పై రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ అనుమతులు తీసుకోవాలి. వాళ్ళ అనుమతులు తీసుకోలేదు. ఉన్నాయన్నీ మనకు ఆల్రెడీ అలొకేషన్ ఉన్నటువంటి 1450 టీఎంసీలలో తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించారు. వాళ్లకు మిగతా నీళ్లు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం 968 మనం దానికి సంబంధించిన ప్రాజెక్టులు కట్టుకున్నాం, అవి తర్వాత ఉపయోగించుకునేది. ఇక వరద జలాలు 3000 టీఎంసీలు ఉన్నాయనేది సిడబ్ల్యూసి ఒక అంచనా చెప్పింది. ఆ 3000 టీఎంసీలో తెలంగాణ వాటా ఎంత రావాలంటే 1950 టీఎంసీలు రావాలి. ఇప్పుడు ఈ 1950 టీఎంసీలు అదేవిధంగా అంతకుముందు ఉన్న 968 రెండు కలిపి దాదాపు 2918 చిల్లర టీఎంసీలు తెలంగాణ హక్కు. అది తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ భూభాగానికి గోదావరి జలాల్లో ఉన్నటువంటి హక్కు. ఆ హక్కును కాపాడుకుంటే నువ్వు ఆ 2900 టీఎంసీలు ఈ సంవత్సరం వాడుకుంటావు, ఇంకో సంవత్సరం వాడుకుంటావు, ఇంకో 50 ఏళ్ళకు ఒకేసారి వాడుకోలేరు, ప్రాజెక్టులు కట్టలేరు. దశాబ్దాల కొద్ది కడుతుంటారు, 2900 టీఎంసీలలో వాడుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ముందే ఆ 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని వీళ్ళే ఉపయోగించుకుంటే ఎవరు కేటాయించారు? ఇంకా గోదావరి ట్రిబ్యునల్ బోర్డు ఏర్పాటు ఏమన్నా చెప్పిందా నీకు? చెప్పలే. వీళ్ళ పర్మిషన్ లేదు.
మేము తీసుకొని పోతున్నాం, మేము సముద్రంలో కలిసి తీసుకొని పోతున్నామండి, ఇల్లు ఎందుకు అబ్జెక్షన్ చెప్పాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేయాలని గట్టి కొట్లాడి నేను ఆపేస్తా చంద్రబాబు నాయుడు ఖబర్దార్ అంటాడా? కామా పెట్టుకుండండి, కామానే. ఈయన నిన్న మొత్తం ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒక తెలంగాణ సీఎం లాగా మాట్లాడిండా. ఆయన యాటిట్యూడు, ఆయన భాష, ఆయన మాట్లాడింది పూర్తిగా ఈయనే అనుమతి ఇచ్చినట్టు ఉంది. బనకచెర్ల కట్టుకోరు సార్, ఆయన గురువు గారు అన్నాడు, బనకచెర్ల కట్టుకోరు సార్ అన్నట్టు చెప్పినటువంటి విషయం. ఎంత అన్యాయం జరుగుతుంది. హక్కును కాపాడాలి, నువ్వు తర్వాత ఉపయోగించుకునే తర్వాత విషయం. హక్కును కాపాడకుండా వాళ్ళు కట్టుకుంటా ముందు అసలు అంతకుముందు ఏమన్నాడు? మాకు గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు ఇవ్వండి, ఇక మీరు ఎన్నైనా వాడుకోండి సార్ అట. ఎట్లా నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా, చిల్లరగా మాట్లాడే ముఖ్యమంత్రివా? ఏంది ఇది? తెలంగాణ హక్కులను ఇప్పుడు తెలంగాణ అనేది నువ్వు అంటే 100 ఏళ్ళు బతావేమో, తెలంగాణ 1000 ఏళ్ళు అయిన ఉంటుంది, ఇంకెన్ని సంవత్సరాలు అయినా ఉంటుంది. భవిష్యత్ తరాలకు వాటా లేకుండా కిందకి వాటా ఇచ్చేస్తావా? ఎట్లా సొంత వాటా ఉంటాయి పిల్లల కోసం చూడరా? సొంత వాటరే కావచ్చు, సొంత ఆస్తికి సంబంధించినటువంటి విషయం ఉంటే నువ్వేమో ఇచ్చేసుకొని దారదత్తం చేసి ఇది ఏంది? రేపు ఏమవుతుంది అంటే ఇట్లా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడం వల్ల రేపు ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ 500 టీఎంసీలు. కృష్ణా ట్రిబ్యునల్ వేరు, కృష్ణాదేంది మనకు అందులో 68% రావాలి. 68% రావాలంటే దాదాపు 768 టీఎంసీలు కావాలి. 1050 మొత్తం కొత్తగా వచ్చిన ట్రిబ్యునల్ 1050లో 768 రావాల్సి వస్తుంది. ఒక సీఎం ఇట్లా మాట్లాడితే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు అడ్వకేట్స్ వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ ఏం వాదిస్తారు? అలా సీఎంఏ చాలన్నారండి, 500 టీఎంసీలు చాలన్నారు, మీరు 500 టీఎంసీలు ఇవ్వండి అని అలా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ఎవిడెన్స్ చూపించి వాదించరా? సోయిండి మాట్లాడతారు. తెలంగాణ సోయి కనీసం ఉండాలి కదా ఒక ముఖ్యమంత్రికి. కనీసం గట్టిగా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు ఎట్ట తీసుకుపోతావా అంటాడు తప్ప కామాని పెట్టిండు నిన్న పర్యావరణం వాళ్ళు మిగతా పనులు అయిపోతాయని. ఇదంతా ఏంటంటే ఒక కుట్ర జరుగుతున్నది, తెలంగాణ మీద ఒక కుట్ర జరుగుతున్నది. ప్లస్ నాకున్నటువంటి అనుమానము, నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఈ బనకచెర్ల 80,000 కోట్ల రూపాయల కోసం వీళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్టు. ఆ 80,000 కోట్ల రూపాయలు అది మెగా వాళ్ళు డిపిఆర్ తయారు చేసి ఇచ్చిర్రు. మీరు ఎందుకు ఇప్పుడు 80,000 కోట్లు నెక్స్ట్ ఇది దాన్ని పెంచుతారు, ఎందుకు సిమెంట్ పెరిగింది, రేటు పెరిగింది, అన్నీ పెరిగి అది 2 లక్షల కోట్లకు తీసుకుపోతున్నారు. 2 లక్షల కోట్లకు తీసుకుపోయి వీళ్ళు వాటాలు పంచుకునేందుకోసం అది ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాజెక్ట్. ఎందుకు నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చులన్నీ దీని ద్వారా తీసేయాలి, ఇందులో రేవంత్ రెడ్డికి ఇంత ఇస్తామని చెప్పినట్టు మన అనుమానం. ఇవన్నీ ఎందుకు? ఈ మధ్యకాలంలో నేను ఆంధ్ర జర్నలిస్టులతో కానీ మన ఇక్కడున్న జర్నలిస్టులు ఇరిగేషన్ చూసేటువంటి వాళ్ళు ఇవన్నీ పూర్తి ఈ మధ్యలో మాట్లాడినటువంటి అంశాలు మాట్లాడుతుంటే తెలుస్తున్నటువంటి అంశం ఇది. మీరు బనకచెర్ల మీరు ఒకవేళ వరద నీళ్ళే తీసుకోవాలనుకుంటారు అనుకోండి, అరే ధవళేశ్వరం దగ్గర పెట్టుకొని తీసుకోండి. ధవళేశ్వరం నుంచి పోతున్న నీళ్ళని మీరు ఎన్ని 5,000 తీసుకుంటారా, ఎన్ని మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి. ఇంత జరుగుతుంటే, ఇంత తెలంగాణ మీద ఇంత కుట్ర జరుగుతుంటే మీరు అనవసరం ఆపుతారా? మీరు పాతోళ్ళు చేసిపోయారు, పాత ప్రభుత్వం ఏదో చేసిపోయింది, పాత ప్రభుత్వం చేసిపోయినట్టేనండి ఉన్నదా బనకచెర్ల అనే విషయం? పాత ప్రభుత్వానికి సంబంధించి అట్లుంటే మనకేమైందంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. మోడీ నిజంగా ప్రధానమంత్రి అయితే దేశ బాగు కోసం చూసినట్లయితే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు ఒక ప్లాన్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటిది. 2 రాష్ట్రాలు అన్లిమిటెడ్గా వాటర్ వాడుకునేటువంటి సిస్టమ్ ఒకటి పెట్టారు. దానికి 30,000 కోట్లే ఖర్చు అవుతుంది. నీకు 30,000 కోట్ల ఖర్చుతోటి 2 రాష్ట్రాలు అన్లిమిటెడ్ వాటర్, నీవు ఎన్ని లక్షల ఎకరాలు ఇచ్చుకుంటావో ఆంధ్ర తెలంగాణ ఎన్ని లక్షల ఎకరాలైనా ఎంత వాటర్ అయినా ఇచ్చుకునే విధంగా 30,000 కోట్లతోటి వాళ్ళ ప్రాజెక్టు ఒక డిపిఆర్ తయారు చేసి ఇస్తే ఈ మోడీ కానీ రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ దాన్ని మొత్తం తుంగలో దొక్కి వీళ్ళకు ఎందుకు వాళ్ళు ఒకటే అనుమానం ఏంటంటే తెలంగాణ భూభాగం నుంచి పోవాల్సి వస్తుంది, ఆ కాల్వ పోతే తెలంగాణ వాళ్ళే వాడుకుంటారని సిస్టమ్ పెట్టుకొని భారతదేశం ఉన్నది. ఇంత సిస్టమ్ పెట్టుకొని ప్రధానమంత్రి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సిఆర్పిఎఫ్ చేతిలోకి పోలేదా, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి పోలేదా? అట్లా పెట్టుకొని చేసుకుంటారు. అంటే ఇది మొత్తం డబ్బుల కోసం అనేది అర్థమవుతుంది. 30,000 కోట్లతోటి 2 రాష్ట్రాలు బాగుపడతాయి. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు తెలంగాణలో. బీజేపీకి నీకు ఓన్లీ 16 సీట్లు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చిట్కేయంగానే చేంజ్ చేస్తున్నావు ప్రధానమంత్రి.
ఇక నీకు రెండు రాష్ట్రాలు బాగుపడే ఒక 30,000 కోట్లతో బాగుపడేది ఉంటే ఎందుకు నువ్వు 2 లక్షల దాదాపు 80,000 కోట్లకు మొత్తం బనకచర్లకు అనుమతి ఎట్లు ఇస్తారు వీళ్ళు? నాకున్నటువంటి అంచనా కూడా నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ మీటింగ్ అని మన రేవంత్ రెడ్డి చెప్పిండు. చంద్రబాబు నాయుడు, మోడీ అండ్ చంద్ర ముగ్గురు కూర్చొని లంచ్ టేబుల్ మీద కూర్చొని స్కూలు కాలేజీ చెప్పినా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. నేను బీజేపీలో స్కూలు కాలేజీ ఇది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఆ టేబుల్ మీద అన్అఫీషియల్ అపెక్స్ కమిటీ అదే అనుకుంటున్నాను నేనైతే. అక్కడ డిసైడ్ అయినటువంటి అంశం ఆ అపెక్స్దే. వీళ్ళు ఇట్లా వస్తారు, ఇట్లా లెటర్ పెడతారు, ఇట్లా అవుతుంది, మొత్తం మేము చేసుకుంటామని ఆడ ఒప్పందం అయితే ఇదంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం గోదావరి జలాలని తరలించకపోయేటువంటి కుట్రని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మీదనే ఉంది. ప్రధానమంత్రి 2 రాష్ట్రాలకు ఉపయోగపడే వాటర్ను వదిలిపెట్టి నువ్వు బ్లాక్మెయిల్ చేసిండు, నాకు 16 ఎంపీలు ఉన్నాయి, ఆయన సపోర్ట్ చేస్తుండ అని చెప్పి. ఈడ 8 ఎంపీలు గెలిచింది ఉత్తగానేనా బీజేపీ వాళ్ళు? మరి 8 ఎంపీలు మీరు ఆయన చిట్కేస్తే పర్మిషన్లు వస్తే నువ్వు చిట్కేసి ఆపలేరు రానండి బీజేపీ వాళ్ళు. మీ సొంత బలం అండి ఇది. ఇంకా ఆయన అరువు తెచ్చుకున్నారు, మీరు ఇంకా అధికారం వస్తాం అంటున్నారు. నెక్స్ట్ టైము అధికారం వస్తుంటే బనకచర్లు ఆపి మొత్తం ఇటు నీళ్ళు వచ్చేటట్టు చేస్తే మీకు అధికారం వస్తుంది. మీరు అధికారం రాకుండా ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు మీదనే ఆధారపడుద్దాం, లేకపోతే ఈ డబ్బుల కోసం అన్న అయి ఉండాలి. ఈ రకమైనటువంటి ఎలక్షన్ ఖర్చు ఇంత అన్యాయం తెలంగాణకు హక్కులేపోతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ హక్కు 1500 టీఎంసీలతోటి తెలంగాణ ఎన్ని వేల సంవత్సరాలు వాడతారంటే 1500 టీఎంసీలు. అదే నిన్న ఇదంతా వచ్చిన తర్వాత నిన్న మార్చుకుంటుంది మళ్ళీ అది ట్రిబ్యునల్ ఇవన్నీ వస్తాయని. ఇక కృష్ణాకు సంబంధించినటువంటి ఇది గోదావరి బనకచర్లకు సంబంధించినటువంటిది. ఇది ఎలక్షన్ ఫండ్ కోసం అనగానే తెలంగాణ దోపిడీ అవుతుంది, తెలంగాణ హక్కు అయిపోతుంది. హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్క అవుతుంది. ఇక కృష్ణాకు సంబంధించినటువంటిది ఇప్పుడు 968 నిన్న చెప్పింది కదా ఎట్లొచ్చినాయి. గోదావరిలో 968 టీఎంసీలు ఎవరు కేటాయించారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే కేటాయింపు జరిగింది. శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చినటువంటి సమయంలోనూ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరిలో ఉన్న నీళ్ళని 968 తెలంగాణకు, మిగతాయి 1450 మిగతాయి ఆంధ్రప్రదేశ్. కానీ అదే కృష్ణాలో కూడా ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ప్రకారము ఉన్న 811 టీఎంసీలలో వాళ్ళు 500 టీఎంసీలు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు 299 టీఎంసీలు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటిది. అంతకుముందు వాడుతున్నటువంటి నీళ్ళని లెక్క చెప్పి ఇచ్చినటువంటిది. తెలంగాణ రాష్ట్రం రాగానే కాంగ్రెస్ నిన్నేమన్నాడు రేవంత్ రెడ్డి గారు? 968 టీఎంసీలు గోదావరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అన్నాడు కదా. మరి 299 ఎవరు ఇచ్చారు? సేమ్ లెటర్ శ్రీకృష్ణ కమిటీకి. ఇదేమో గోదావరి జలాలు, ఇదేమో కృష్ణా జలాలు. ఈ కృష్ణా జలాలలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది ప్లస్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి వాటర్ షేరు. అందులో ఏంది ఆంధ్రప్రదేశ్కి ఏమో 500 టీఎంసీలు, 290 520, మనకేమో తెలంగాణకేమో 299. అదే తాత్కాలిక ఒప్పందం ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత తాత్కాలిక ఒప్పందం ప్రకారం వాడుకుంటున్నారు. గోదావరిలో కూడా అదే వాడుతున్నారు కదా. ఇప్పుడు గోదావరికి ట్రిబ్యునల్ వేయాలి, కృష్ణాకు ట్రిబ్యునల్ వేయాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొట్లాడితే సుప్రీంకోర్టుకు పోతే మొన్న సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా తెలంగాణ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత కృష్ణా ట్రిబ్యునల్కు పాత ఉన్న ట్రిబ్యునల్కే సిఫార్సు చేసింది. మీరు కృష్ణాలో ఉన్నాయి కూడా కొత్తగా రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఇవి పంచండి అని. దాంట్లో మనం ఏమంటున్నాం? 68% ఎందుకు అంటున్నాం కృష్ణా వాటర్ అంటే మనం 68% పరివాహక ప్రాంతం. కృష్ణాకు వస్తున్నటువంటి నీళ్ళల్లో తెలంగాణ నుంచి భూభాగం నుంచి వర్షం పడితే పోయే నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి. 68%. మనకు 68% 1050 టీఎంసీలలో 68% రావాలంటే 763 టీఎంసీలు తెలంగాణకు రావాలి, మిగతాయి ఆంధ్రాకు పోవాలి. ఆ కేసు కొట్లాడుతున్న దీంట్లో ట్రిబ్యునల్లో ఆ కేసు కొట్లాడుతుంటే ఒక సీఎం అయి ఉండి ఇట్లా మాట్లాడి నీళ్ళు నాకు 500 టీఎంసీ 765 టీఎంసీలు కావాలని మన హక్కు కొట్లాడుతుంటే 500 టీఎంసీలు ఇచ్చి ఎన్నైనా తీసుకోబో చంద్రబాబు సార్ గురువైన మొత్తం గురువు శిష్యులాగా వివరించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి. ఇది చాలా అన్యాయం, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారు. అధికారం వచ్చింది, ఎంజాయ్ సీఎంగా అయిన వాడిని రికార్డు ఉంచుకోండి, ఇంకేదైనా చేసుకోండి, కానీ తెలంగాణకు అన్యాయం చేస్తే మీరు చరిత్రలో ద్రోహులు ఇప్పటికే ఉద్యమంలో లేరని ఒక ద్రోహిగా ఉన్నారు. ఇది కూడా ద్రోహం చేస్తే తెలంగాణ. రామచంద్ర గౌడ్ గారు అందరూ మొత్తం మీద ఏదైతే బనకాచర్లకు సంబంధించి
ఒక లేవనెత్తిన అంశాన్ని మాత్రం కాకుంటే ఇప్పుడు దొంగ అని అరిచినట్టుగా ఉందనేది ఆరోపిస్తున్నారు. ఎవరు అసలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఎవరు, విడిపించేది ఎవరు, పోరాడేవారు ఎవరు? నిజానికి తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాల గురించి వచ్చింది. ముఖ్యంగా నీళ్లు అనేటి మొదటి ప్రాధాన్యత ఉంది. దానికి ఈ డ్యాములు అంటే ట్రిబ్యునల్ ప్రకారము మనకు 68% తెలంగాణ రాష్ట్రానికి రావాలనేది కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. దాంతో గుడ్డిగా 68% ఏడా 68% రావాలండి పద్ధతి ప్రకారము. మీరు మాట్లాడినప్పుడు అరే మీరు మాట్లాడలేదు 68% అంటే ఏంటండి? ఒకరు మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం మీరు లీగల్ గా కావాలని కొట్లాడడానికి దాన్ని అరే కావాలా 68% గుడ్డిగా అంటే ఎట్లా? మీరు అడగండి సార్. మీరు ఎక్కువ అరే 68% ఎందులో? నేను అడుగుతాను. రామచంద్ర గారు ఓకే నేను అడుగుతా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ప్రకారం మీరు తర్వాత మాట్లాడండి. మీకు ఏం కావాలో మీరు చాలా మాట్లాడండి. ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఓకే మీకే మాట్లాడొస్తుందా? మాట్లాడరాదా? చెప్పండి మరి ఏ నదిలో చెప్పండి. ఖాళీగా గొంతు Yes. సరిపోదండి. రామచంద్ర గారు వాళ్ళు అడిగేది ఒక్కటే, రామచంద్ర గౌడ్ గారు వాళ్ళు అడిగేది ఒక్కటే, 68% అనేది ఏ నది ద్వారా రావాల్సి ఉంది అని అడుగుతుంది. అది క్లారిటీ చేయమని, అది క్లారిటీ ఇవ్వండి. మన ప్రాంతంలో మన భూభాగంలో ప్రవహించే కృష్ణా నది అనుకోండి, గోదావరిలో కూడా షేర్ ఎంత భాగం ప్రవహిస్తుందో అంత భాగంలో మనకు ఆ పర్సంటేజ్ గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. అవసరం అనుకుంటే అసెంబ్లీలో కూడా మాట్లాడదాం. అసెంబ్లీ సెక్షన్ లెటర్ పెట్టుకోండి, అసెంబ్లీలో కూడా మాట్లాడదామని చెప్తున్నాము. ప్రజల సమక్షంలో కూడా దీంట్లో ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో మేముండాలి, కేంద్రంలో మేముండాలనే ఒప్పందంతో ఆల్రెడీ పాత ఉదాహరణలతో చూసుకుంటే ఎంపీ సీట్లను వాళ్ళు పంచుకోవడం, ఎమ్మెల్యే సీట్లను వాళ్ళని పంచుకోవడం అనే రకంగా వస్తున్నారు. కానీ అది కాదు. ప్రజలకు కావాల్సింది మన భూభాగంలో ఎంత ప్రవహిస్తుంది, ఏ నది ఎంత ప్రవహిస్తుంది అని పర్సెంట్ ప్రకారం కృష్ణాలో ఎన్ని మరి గోదావరిలో ఎన్ని చెప్పరా? అదే ఎంత అది కావాలని అడుగుతున్నాము. దానికోసానికే కాంగ్రెస్ ఎవరు అడుగుతున్నారు? దాన్ని కావాలని అడుగుతున్నారు. ఎవరిని? రెండు పార్టీలు ఏ రకంగా ఒప్పందం ఉన్నాయంటే ఎవరిని అడుగుతున్నారు మీరు? నీటి వాటా కావాలని ఎవరిని అడుగుతున్నారు? నీటి వాటా కావాలని ఎవరిని అడుగుతున్నారు? తెలంగాణ మీరు అన్నారుగా తెలంగాణ భూభాగంలో నీటి హక్కులు కావాలని ఎవరిని అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అడుగుతుందండి. ఎవరిని అడుగుతుంది? ట్రిబ్యునల్ ప్రకారం ఎవరిని అడుగుతుంది? సూటిగా అడుగుతున్నా, ఎవరిని అడుగుతున్నది? 2015 సంవత్సరంలో 299 టీఎంసీలు చాలు అని కృష్ణా బేసిన్ అడిగింది ఎవరండి? ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యావు. 299 ఎక్కడి నుంచి వచ్చింది? 299 ఎక్కడి నుంచి వచ్చింది? 2015 రామూర్తి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు క్లోజ్ చేపిస్తా. ఒక్క నిమిషం. 6634 ఇప్పుడు కాదండి, 2015 కాదని తెలియదు. ఆయన ఏదో గూగుల్ చేసుకున్నట్టున్నాడు. గూగుల్లో నిజాలు కావు. 66 అది ఇప్పుడు కాదు, 2014 కంటే ముందు ఉన్నది. దాని మీదనే 50% మాకు కావాలి, 50-50 రేషియో కావాలని కొట్లాడింది, లెటర్ రాసింది గౌరవ్ కేసీఆర్ గారు. అరే ఏం తెలియదు అప్పుడు మీ పార్టీలో లేడు రేవంత్ రెడ్డి. సరే ఒక్క నిమిషం. రామచంద్ర గారు అంటే బుక్ ముందు తీసుకొస్తున్నారు. రామచంద్ర గారు నీదేం బుక్? రాఘవేంద్ర రామచంద్ర గారు మీరు కన్ఫ్యూజ్ చేయండి. ఏంటిదండి అది? డీటెయిల్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. సరే ఓకే మీరు కన్ఫ్యూజ్ చేయండి. మంచి గట్ల ప్రిపేర్ అయ్యి రావాలి కాంగ్రెస్ నాయకులు.
ఇగో 2019లో గోదావరి నీటి కృష్ణా పెన్న ఒప్పందాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య చర్చ జరిగింది. ఆ చర్చల్లో మీ కాంగ్రెస్ బుక్, అది మీరు కాంగ్రెస్ బుక్ రాసుకున్నారు, అది బుక్ పేరు చూపించండి ఒకసారి, ఏది బుక్ పేరు ఏది చూపించండి, రాసినా నువ్వు చెప్పండి, మీరు ఏదైనా బుక్ details తిప్పి చెప్పండి. బుక్ తిప్పి చూపించండి ఒకసారి, చెప్పిస్తాం కదా. బుక్ హెడ్ బుక్ మొత్తం కాదండి, ఒకటేనండి. దాన్ని చూపించండి. చెప్తున్నా. ఆ బుక్ ఏందో చూపించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉండే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉండే అది చెప్పు చాలు. నీటి వాటాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాటా ఎంత ఉండే? ఆ బుక్ లో ఉందా? ఆ బుక్ లో ఉందా చూడు. ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి వాటా? మన వాటా గురించి ఉంది. మన వాటాకి ఎంత అరే ఇవ్వాలి? నీటి వాటా అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఇంకా మీకు ఇక పచ్చలు కొట్లాడుతూ రైట్, ఒక్క నిమిషం అది కన్ఫ్యూజ్ చేసుకోండి. సరే ఏదో ఒకటి చూద్దామా. ఒక్క మీరు రామచంద్ర గౌడ్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీకు రాసిందే రామాయణం కాదు, మీరు చెప్పిందే ఇక్కడ వేదం కాదు. తెలంగాణ ప్రజలు తెలుగులో అయినప్పుడు టీఎంసీల గురించి, క్యూసెక్ల గురించి మొత్తం తెలుసుకున్నారు. ఇక మీరు ఎన్ని అబద్ధాలే నడవదు. మీకు రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ పట్టిన పరిస్థితి పడుతుంది, బంగ్లాదేశ్ పట్టిన పరిస్థితి మీకు పడుతుంది. చేయండి. నీటి వాటాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు జనాలు. ఇక వద్దుగా మీరు ఎన్ని అబద్ధాలు నాకు నడవదు. ఇక అయిపోయింది మీ కథ. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ మన నీటి గురించి, అంటే మనకు తెలంగాణ ఉద్యమం కోట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల గురించి. నీళ్ల వాటా మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎంత రావాలో అంత ఖచ్చితంగా లీగల్ గా న్యాయపరంగా కొట్లాడి తీసుకునే హక్కు మనకున్నది. దాన్ని మనం సాధిద్దాము. దానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సహకరించండి. ఏదో మేము పార్టీ బతకాలి, మేము కేంద్రంలో బతకాలి, రాష్ట్రంలో బతకాలని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి మనకి ఎంత రావాలనో అంత నిధులు మనకు ఇవ్వండి. దీంట్లో మీరు బీజేపీ ఏ రకంగా ఒప్పందాలు చేసుకున్నది అనేది ముఖ్యంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎలక్షన్ లో అనుకోండి, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో అనుకోండి, మొన్న రామచంద్ర గారు అవసరం లేదే. భువనగిరి పోదాం, మన ఇద్దరం కలిసి భువనగిరి పోదాం. చైర్మన్ వాళ్ళు వైస్ చైర్మన్ వాళ్ళు చూద్దాం. భువనగిరి చైర్మన్ వైస్ చైర్మన్ మంచుకున్నారు మొన్న ఢిల్లీ ఎందుకే? వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ స్పష్టంగా నాకు ఒక 2 నిమిషాలు కేటాయించి 2 నిమిషాలలో మీకు తెలిసిన దోషిని చెప్పండి. నీటి వాటాకి సంబంధించి ఇప్పటి వరకు అయితే బనకాచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా సహకరించట్లేదు. ఇటు బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరున్నా కానీ వారు మాకు సహకరించట్లేదు అనేది మాట్లాడుతున్నారు. వాటాల గురించో దాని గురించో కాకుండా సహకరించట్లేదు. ఎందుకు సహకరించారు? తెలంగాణలో వాళ్ళు కూడా ఇక్కడ గెలిచి కేంద్రంలో మంత్రులైన వ్యక్తులే అనేది ఆరోపణ. దాని మీద ఏమంటారు సార్? ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఆయన ఎవరు మాట్లాడరు మీరు కంక్లూడ్ చేయండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు ప్రాజెక్టు పిఎఫ్ఆర్ పంపించారు. పిఎఫ్ఆర్ పంపించిన దాన్ని కేంద్ర ప్రభుత్వము ఇటీవల కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు పిఎఫ్ఆర్ పై ఖచ్చితంగా సంబంధిత డిపిఆర్ ని పంపించని చూస్తాము. కానీ ప్రస్తుతానికైతే వెనక్కి పంపించి దాన్ని నిర్మోహమాటంగా అనుమతి లేని విధంగానే కొట్టి పారేసినట్టుగానే ఇప్పటి వరకు తెలుస్తుంది. దానికి పదే మీకు స్టేట్మెంట్ కూడా మీడియాలో వచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు కాదంటే ఇక మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన మాట్లాడడానికి కేంద్ర ప్రభుత్వము బనకచెర్ల ప్రాజెక్టు మీద ఏమన్నా సరే డెసిషన్ తీసుకుందా? ఏమన్నా అప్రూవల్ ఇచ్చిందా? ఎన్విరాన్మెంటల్ అప్రూవల్ ఇచ్చిందా? డిపిఆర్ అప్రూవల్ ఇచ్చిందా? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి పిఎఫ్ఆర్ ని వెనక్కి పంపించింది. అదే విధంగా నేను ఒక్కటి సూటిగా అడుగుతున్నా, గోదావరి జలాల్లో 2016 ఎపెక్స్ కమిటీలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి, ఈ రాయలసీమకు తరలించుకోవచ్చని ఎపెక్స్ కౌన్సిల్ లో రాసుకున్నది మినిట్స్ బుక్ లో ఉన్నది వాస్తవాన్ని నిన్న రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రిగా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే నీళ్లు, నియామకాలు, నిధులతో ఏర్పడినటువంటి తెలంగాణ ప్రాజెక్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది? కృష్ణాలో వాటా ప్రకారంగా 299 టీఎంసీలు చాలు అన్నది ఎవరు? ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. దానికి సంబంధించి అవి తీస్తే నీటి వాటాలు ఇన్నున్నాయి. ఈ నీటి వాటాలకి కొట్లాడాల్సినందుకు మీరు నీళ్లు, నియామకాల్లో నిధులు అనే పేరిట రాష్ట్రాన్ని వచ్చినప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో దోబూచులు ఆడుకొని, ముద్దులాట ఆడుకొని,
పోయి చికెన్ రాగి సంగటి తినొచ్చి ఇన్ని రకాలుగా ఉండి ఇప్పుడు ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు, గోదావరి జిల్లాలో 200 టీఎంసీలతో పోలవరము, అదే విధంగా ఈ బనకచెర్ల కడుతున్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి కేవలం పిఎఫ్ఆర్ పంపించగానే మీరు మాట్లాడుతున్నారు. గత 9 సంవత్సరాలు ఏం చేశారు? గత 9 సంవత్సరాలు ఏం చేశారు? మీ అధికారం ఉన్నప్పుడు మీరేం చేశారు? ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి కొట్లాడాల్సింది తెలంగాణ హక్కు ప్రకారంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిపై ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సినటువంటి నీళ్లు చెందాల్సినటువంటి అంశం మీద వాస్తవికతలు రెండు నదులలో వాటా ఎంత, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ట్రిబ్యునల్ ద్వారా లెక్క తేల్చాల్సినటువంటి సమయం కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. దాన్ని కూడా నేను ఎక్కడ వెనకాడలే. కానీ ఈ బనకచెర్ల విధంపై రాజకీయంగా ఊరికినే ఏది పడితే అది మాట్లాడటము, అయిపోయింది అమ్మ పులి అన్నట్టు, ఆడ ఏమి లేదు, ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం అన్నట్టు మీరు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిసిపోయి ఇద్దరు కలిసి మీరు అంత దావతులు అన్ని ఫంక్షన్లు చేసుకొని ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కట్టు ఇప్పటివరకు ఇది ఏమి జరగలేదు సార్, ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వలేదు. ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, ఇప్పుడు ఏదైతే రామచంద్ర గౌడ్ గారు మీ దగ్గర ఉన్నది బుక్ చదవకుండా మీకున్నది చెప్పండి స్పష్టంగా. మేము అడుగుతున్నది ఏంటంటే Yes. తెలంగాణ రాష్ట్రము నిధుల కోసానికి, నియామకాల కోసానికి, నీళ్ళ కోసానికి ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల గురించే. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్న గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తాకట్టు పెట్టారు గత ప్రభుత్వం సీఎం ఆంధ్రప్రదేశ్కు బనకచెర్లను. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ మాకు సహకరించట్లేదు కొట్లాడుతుంటే అంటున్నారు. దానిపైన నిజం ఎంత, అబద్ధం ఎంత, ఇది చెప్పండి. నిజానికి కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేయడానికి కిషన్ రెడ్డి గారి సొంత ఇంటికి పోయి ఇక్కడ మాట్లాడితే టైం ఇవ్వలేదట. అదే అంటే ఢిల్లీలో కూడా ఆయనకు కూడా బాధ్యత, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, ఆయనకు ఇద్దరు మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా ఎంత రావాలనో అంత వచ్చే కొట్లాడే హక్కు వాళ్ళకి లేదా? ఆ హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళు మనకు సహకరిస్తలేరనే ఉద్దేశంలో మాట్లాడడం జరిగింది. అది ఉదాహరణతో సహా చెప్పడం జరిగింది. ఆయన టైం ఇవ్వమంటే ఇక్కడ ఇవ్వలేదు, ఢిల్లీలో కూడా మంత్రి దగ్గర మాట్లాడినప్పుడు కూడా టైం ఇవ్వలేదని ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే మీరు 9.5 సంవత్సరాలలో మీరు ఎన్ని ఉదాహరణలతోని ఈ రోజా వాళ్ళ ఇంటికి వెళ్ళడము, తర్వాత అక్కడ చేప పులుసు తిని మాకు అదే బోగా దానికి ఈ ప్రలోభ పడా, లేకుంటే దేనికోసానికి. ఆ తర్వాత ఇక్కడ మన జగన్ గారిని కూడా పిలుచుకొని ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ లో పిలుచుకొని ఆయనతో మాట్లాడి ఒప్పందం చేసుకునేది ఏముంది, మాకు ఇంతే కావాలి అనేది మాట్లాడింది నిజం కాదా? అది నేను బుక్ చూపిస్తున్నది ఎందుకంటే అది ఉదాహరణలతో ఆ రోజు వచ్చిన స్టేట్మెంట్ తో సహా ఉన్నదనేది ఇస్తున్నాను. ఇంకా వేరే విషయం కాదు. ఈ బుక్ చూపించాల్సిన విషయం ఏంటంటే దాంట్లో ఆయన ఎన్నిసార్లు మాట ఇచ్చిండు, ఏ రకంగా మాట ఇచ్చిండు, మాకు హక్కు లేకున్నా సరే, మాకు అవసరం లేకున్నా సరే మీరు బాగుంటే చాలు అనే రకంగా, అంటే ఒక రాజరిక పోకట్ లాగా మాట ఇచ్చిందనే విషయంలో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు సహకరించి మనకు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా మనకు ఎంత నిధులు అంటే మనకు ఏ రకంగా నిధులు రావాలి, అదే రకంగా నీళ్లు కూడా మనకు బనకచెర్లను ఆపేసి మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు కట్టడానికి ఈ వాళ్ళు ఎన్ఓసి కూడా ఇవ్వడం లేదు. దాంట్లో మీరు పూర్తి సహకారం చేయాలని సెంట్రల్ మినిస్టర్ బీజేపీ వాళ్ళను, మీకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు సహకరించాలని కోరడం జరిగింది. దాంట్లో మీరు ఇప్పటికైనా వచ్చి మన ప్రాజెక్టులకు ఎన్ఓసి ఇవ్వడానికి మీరు ముందుండండి. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా నేను కోరుకోవడం ఏంటంటే ఈ రోజు మీరు మామూలు మాట్లాడడం కాదు, అసెంబ్లీలో మీరు ఒక సెషన్స్ అంటే ఒక మీటింగ్ పెడదాము, దాంట్లో మీరు అసెంబ్లీలో మాట్లాడండి. రామూర్తి గారు ఇద్దరు కూడా సహకరిస్తలేరనే ఉద్దేశంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తలేదని ఆ ఉద్దేశంలో మాట్లాడుతున్నాం తప్పించి, మీరు కూడా మాకంటే ఎక్కువ మీకు హక్కు ఉన్నది, మీకు కూడా హక్కు ఉన్నది, మీరు కూడా కొట్లాడండి. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఈ నీళ్లు రావాలి, దాంట్లో పద్ధతి ప్రకారంగా మనకు కూడా ఇచ్చే ప్రాజెక్టులో కూడా మీరు సహకరించండి. అదే రకంగా మనము బనకచెర్ల ప్రాజెక్టును కడితే మనకు తెలంగాణ ఎడారి అవుతుంది,
దాన్ని కట్టకుండా ఇప్పుడే మనకు వచ్చే నీళ్లను ఎక్కువ తీసుకొని పోతున్నారు. ఆ తీసుకుని పోయేదాన్ని కంట్రోల్ చేసే దాంట్లో మీ సహకారం కావాలి, బీజేపీ సహకారం కావాలి, బీఆర్ఎస్ సహకారం కావాలని కోరటం జరుగుతుంది. ఇది ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను ఖచ్చితంగా మీరు ఇప్పించే బాధ్యత మీదుంది. ముందు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది, దాంట్లో ముందుండి కొట్లాడి మనకు పద్ధతి ప్రకారము ఎంత రావాలి, ఎన్ని నీళ్లు రావాలి అన్ని తీసుకునే బాధ్యత ప్రతిదీ రైట్ రామూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే అప్పుడు బనకచెర్లను తాకట్టు పెట్టింది అప్పుడు సీఎం ఏదైతే కేసీఆర్ గారే, కానీ కేసీఆర్ ఒప్పందంతో ఇదంతా కూడా జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ససేమిరా అంటూ కూడా మొత్తం మీద ఏదైతే కొట్లాడటంలో మాకు సహకరించట్లేదు, ఇది ఇద్దరు అనేది మాత్రమే వాడుతున్నారు. అంటే ఒక ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణలు మీరేమంటారు? అసలు బనకచెర్ల అన్న వర్డ్ ఎప్పుడు వచ్చిందండి? 23-24 మా ప్రభుత్వం పోయిన తర్వాత. అంతవరకు బనకచెర్ల అన్న మాటే లేదు. ఎందుకంటే మేము అపెక్స్ కౌన్సిల్లో కూడా మీటింగ్ ఏదైతే గోదావరి మిగులు జలాల గురించి 3000 టీఎంసీల నీళ్లు ఏదైతే సముద్రంలోకి పోతున్నాయి అనేది ఫస్ట్గా చెప్పింది కేసీఆర్ గారు. ఆ నీళ్లను మనం వాడుకోవాలని చెప్పిండు. రాయలసీమ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్ర భాగం అదేవిధంగా తెలంగాణ వాడుకోవాలని చెప్పిండు తప్ప హక్కుగా వచ్చే నీళ్ళని దోసుకపోమని చెప్పలేదు కదా. మాకు ఏదైతే గోదావరిలో మనకు హక్కుగా రావాల్సిన వాటర్ని ఎక్కడ కూడా తనఖా పెట్టలేదు, ఎక్కడ కూడా మేము తలొగ్గలేదు. 9 ఏళ్ల పరిపాలనలో ఏదైతే మన హక్కుగా ఏదైతే 968 టీఎంసీలను వాడుకోనికి ప్రాజెక్టులు కట్టినాం, అదేవిధంగా రిజర్వాయర్లు కట్టినాం, గ్రావిటీ కెనాల్స్ కట్టినాం, ఇట్లా ఉత్తర తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేసినాం, ఎన్ని ఎకరాలు కొత్త ఆయకట్టు ఇచ్చింది కూడా చెప్పినా కదా. ఇంకేం కావాలి? ఇప్పుడు ఏమంటున్నా అసలు బనకచెర్ల విషయం కూడా ఇప్పుడు మేము చెప్పేంత వరకు, మేము తెర మీదకి తీసుకొచ్చేంత వరకు నిద్రపోయినరు. అదేవిధంగా నిన్న చంద్రబాబు మీద ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అండి రేవంత్ రెడ్డి. జాలి ఆయన బూచిగా చూంచారని చూస్తున్నామట. అంటే నీ గురువును బూచిగా చూంచద్దా? నీ గురువు తెలంగాణకు ద్రోహం చేయలేదా? ఇప్పుడు ద్రోహం చేయాలని చూడట్లేదా? రోజుకు 4 టీఎంసీల నీళ్ళు అదేవిధంగా 400 టీఎంసీలు ఎత్తుకపోతుంటే నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు? అదేవిధంగా మేడిగడ్డను 2 కట్టకుండా 2 పిల్లలు కట్టకుండా నీళ్ళని కిందికి ఎందుకు కోల్పెట్టినావు? బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, పోయిన వర్షాకాలంలో ఏదైతే సమ్మక్క సాగర్ దగ్గర 7 కోట్లు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే మెయింటెనెన్స్ చేయాలో ఇవ్వకుండా 32 రోజులు కిందికి నీళ్ళు వదిలిపెట్టిండు. అదేవిధంగా కృష్ణా నది కల్వకుర్తి దగ్గర మోటార్ లాంచ్ చేయకుండా 25 రోజులు నీళ్ళు కిందికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వదిలిపెట్టినావు? అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ముఖ్యమంత్రివా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అసిస్టెంట్ ముఖ్యమంత్రివా? అదేవిధంగా నువ్వు చంద్రబాబుకి అసిస్టెంట్ ముఖ్యమంత్రివా? అరే మొత్తం రుజువులతో సహా చెప్తుంటే ఇటు గోదావరిలో 32 రోజులు కిందికి వదిలిపెడతావు ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా అటు కృష్ణాల్లో దాదాపు 25 రోజులు వదిలిపెడతావు పోయిన వర్షాకాలం. ఇప్పుడు మొత్తం కట్టకుండా మొత్తమే వదిలేసినావు కదా. ఇది కదా మొత్తం జరిగేది. ప్రజలు మొత్తం క్లియర్గా తెలుసుకోవాలి. వాటాలేంది, తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులేంది, అదేవిధంగా గోదావరిలో మనకి ఎంత రావాలి, కృష్ణ ఎంత రావాలి పూర్తిగా తెలుసుకోండి. పూర్తిగా తెలిసిన రోజు మీరే ఇంటికెళ్ళి బయలుదేరి రేవంత్ రెడ్డి ఇంటి మీద పోతారు. విజయ్ గారు, ఇప్పుడు ఈ రెండింటి అంటే మూడు ముక్కలాట అయిపోయింది. ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించి మీరంటే మీరు, 2 అంటే 2 కలిసి, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయంటారు ఒక పార్టీ, ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయని ఒకరు అంటారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ ఈ 3 పార్టీలు అంటే కలిసి ఉంటున్నాయి 2. ఇది ఎక్కడైనా సాధ్యపడుతుంది అంటారా? ఈ నీటి వాటాల గురించి ఇంత కొట్లాడుకునే కంటే కూర్చొని మాట్లాడుకొని ఒక సెటిల్ చేసుకోవచ్చు కదా తెలంగాణ నుంచి కూడా. నీటి వాటాలది ఈజీ సెటిల్ అయిపోయే అంశం అండి. నీటి వాటాలది పంచాయతీ లేకుండా వరద జలాల్లో తెలంగాణ వాటా ఇంత, ఒకవేళ అదే అనుకుంటే 1950 టీఎంసీలు ఇవ్వాలి, వరద జలాలు 3000 పోతున్నాయి అనుకుంటే 1950 ఇవ్వాలి. లేదా ఆల్టర్నేటివ్ ప్రపోజల్ బనకచెర్ల కాకుండా ఆల్టర్నేటివ్ ప్రపోజల్ చేస్తే 2 రాష్ట్రాలు సస్యశ్యామలయ్యేటువంటి నీళ్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్, నువ్వెన్ని అయినా వాడుకో, వీళ్ళు ఎన్నైనా వాడుకోవచ్చు. అంత అవకాశం ఉన్న తర్వాత ఎవరు సెటిల్ చేయట్లేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెటిల్ చేయట్లేడు. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయట్లేడు? ఇప్పుడు వాళ్ళ 80,000 కోట్లు దాన్ని ఎస్కలేషన్ చేసి పెంచుకోవాలి. దానికోసం ప్రధానమంత్రి కూడా ఇన్వాల్వ్ కావాలి కదా. ఒక దేశ సంపదని క్రియేట్ చేశాడు. 2 రాష్ట్రాలకు ఒక గోదావరి లింక్ వల్ల 2 రాష్ట్రాలకు అన్లిమిటెడ్ వాటర్ ఉపయోగించుకునే ప్రపోజల్ ఉన్న తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వం అసలు ప్రధానమంత్రి స్థాయిలో లేడు, వార్డు మెంబర్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఎట్లా చూస్తూ ఊరుకుంటాడంటే ఒక ప్రధానమంత్రి ఉండాలనేమన్నా కనీసం దేశం మీద ప్రేమ, రాష్ట్రాల మీద ప్రేమ ఉండాలిగా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని నువ్వు ఎంత స్వార్థం, ఎంత కరప్షన్ కోసం అన్నట్టు చూస్తున్నావు. ప్రధానమంత్రి తెలిసి కూడా, ప్రధానమంత్రికి తెలిసి చేస్తున్నాడు. 2 రాష్ట్రాలకు ఉపయోగపడే దాన్ని వదిలిపెట్టి ఇది చేసుకోమని చెప్పాలి కదా. ఇక్కడున్న వాళ్ళకైతే రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడైనా మొత్తం ఆయనకి అన్ని సహకరిస్తున్నాడు.
కట్టుకో ఈయనే అసలు రేవంత్ రెడ్డి మాట్లాడే తీరుతోటే దానికి అనుమతి వచ్చినట్టు అయిపోతుందండి. పై రాష్ట్రం వాడు గట్టిగా ఉంటే కిందవాడు ఉంటాడు. నువ్వు ధవళేశ్వరం నుంచి అన్న తీసుకోవాలని చెప్పాలి, లేదా ఈ ప్రపోజల్ పెట్టాలి. ఈ ప్రపోజల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఏంటంటే సమ్మక్క సారక్క నుంచి నీళ్ళు ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజ్ వేయాలి. ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల నుంచి టైల్ ప్యాన్ నాగార్జున శ్రీశైలంలో వేస్తే ఎంత కరువు కృష్ణాలో వరద వచ్చినప్పుడు వాడుకోవచ్చు, కృష్ణాలో వరద లేనప్పుడు ఈ గోదావరి నీళ్ళు ఎత్తిపోసుకొని 2 రాష్ట్రాలు 3000 టీఎంసీలు ఉన్నటువంటి దాంట్లో 2 రాష్ట్రాలు ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు. అది 30,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును ఈ తీసుకుపోయి చేసి మొత్తం సెటిల్ ఈజీగా ఇది ఇల్లు రాజకీయ స్వార్థం కోసము చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రపోజల్ని ఓకే చేయడం కోసం రేవంత్ రెడ్డి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు తప్ప అది ఈజీగా సెటిల్ అయిపోయే అంశం. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం సంతోషంగా ఉండాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని మధ్యవర్తిగా వ్యవహరించి 2 రాష్ట్రాల సీఎంలతో కూర్చొని మధ్యవర్తి వహించి 2 రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేకూరాలని కూడా స్వతంత్ర టీవీ న్యూస్ కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మా ఈ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి నర్రా విజయ్ గారికి, పల్లె రామచంద్ర గౌడ్ గారికి, అలాగే పోలేపల్లి రామూర్తి గారికి, చల్లా వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.